కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హత ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మెడకు చుట్టుకునేలా ఉంది. శాసనసభ సమావేశాల తొలి రోజే గవర్నర్ ప్రసంగం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మండలి చైర్మన్ ను గాయపరిచారంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే గెజెట్ నోటిఫికేషన్ కూడా ప్రకటించారు. ఫలితంగా వాళ్లకు రాజ్యసభ ఎన్నికల్లో ఓటేయడానికి కూడా అవకాశం దొరకలేదు. ఆ తర్వాత వాళ్లు కోర్టుకు వెళ్లారు. కోర్టు స్పీకర్ నిర్ణయాన్ని కొట్టివేసింది. స్పీకర్ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేసింది. ఇది ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం కేసీఆర్ కు ఇబ్బందికర పరిణామంగా మారింది. కోర్టు తీర్పును శివసావహిస్తే శాసన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ జోక్యాన్ని అంగీకరించినట్లవుతుంది. ఇది ఒక తెలంగాణ సమస్య కాదు. ఈ తీర్పును దాని పరిగణలోకి తీసుకున్న తెలంగాణ అసెంబ్లీని ప్రామాణికంగా తీసుకొని మరింతగా శాసన వ్యవస్థలోకి న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకునే ప్రమాదం ఉంది. అలా అని కేసీఆర్ కోర్టు తీర్పును తోసిపుచ్చడానికి కూడా సిద్ధపడడం లేదు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి అసెంబ్లీలో ఏం జరిగినా అంతా సభ పరిధిలోనే ఉంటుందని, హైకోర్టుకు అధికారాలు లేవని చెప్పి తీర్పును తిరస్కరించినట్లు తీర్మానమిస్తే ఇక కోమటిరెడ్డి, సంపత్లకు అవకాశం ఉండదు. కానీ కేసీఆర్ ఇలా చేయడానికి కూడా ఆలోచిస్తున్నారు. ఇది నేరుగా న్యాయ వ్యవస్థతో ఘర్షణ పడినట్లవుతుంది. ఇది కేసీఆర్ కు ఇష్టం లేదు. ఇంత జరిగినా అనర్హత వేటు వేసిన వారిని ఎమ్మెల్యేలుగా కేసీఆర్ ప్రభుత్వం గుర్తించలేదు. కోర్టు తీర్పుపై ఎలాంటి భావాన్ని స్పీకర్ వ్యక్తం చేయడం లేదు. ప్రభుత్వం కూడా సైలెంట్ గానే ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పై ఒత్తిడి పెంచేందుకు మళ్లీ హైకోర్టుకు వెళ్లింది. కోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదని ధిక్కార పిటిషన్ వేసింది. దీంతో అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక దీనిపై వాదోపవాదాలు జరుగుతాయి. కానీ సమస్యకు పరిష్కారం మాత్రం దొరికే అవకాశం కనిపించడం లేదు. ఇలాంటి కేసులు సహజంగా కోర్టులోనే నలిగిపోతూ ఉంటాయి. అలా అయిపోవాలనే తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తున్నట్లు భావిస్తున్నారు. ఒక చిన్న వివాదాన్ని పరిష్కరించడంలో కేసీఆర్ విఫలమయ్యారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మధ్య కేసీఆర్ ప్రస్తుతం నలిగిపోతున్నాడు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి చిక్కులు వస్తాయో అని భయంగా కాలం వెళ్లదీస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.